జై జగన్ జై జగన్ జై జగన్ ర్యాలీని జయప్రదం చేయండి విద్యార్థి యువత ర్యాలీని జై లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత జై జగన్ జయప్రదం చేయండి విద్యార్థి యువత ర్యాలీని జయప్రదం ర్యాలీని వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ విజయవంతం చేద్దాం విద్యార్థి యువత ర్యాలీని విజయవంతం చేద్దాం విద్యార్థి యువత ర్యాలీని అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల విద్యార్థి అదేవిధంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 4 డిమాండ్లతో ఒక నిరసన ర్యాలీని చేపట్టబోతున్నాం. ఏదైతే రాష్ట్ర సంబంధించి డిఎస్సి ఉందో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై అదేవిధంగా నిరుద్యోగ వృత్తిపై ఫీజు రియంబర్స్ పథకాన్ని దానిపైన కూడా అదేవిధంగా ఏదైతే నీటిపైన కూడా 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 28వ తేదీన నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాం. మనం చూసాం డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయనేది. ఏదైతే మెరిట్ లిస్ట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానిపైన మెరిట్ లిస్ట్ వదులుకోకుండా ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో అవన్నీ కూడా ఫ్రాడ్ జరిగాయని చెప్పనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేశాం. కానీ ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉంది, మేలుకునే పరిస్థితి కనపడడంలే. అందుకనేసి పెద్ద ఎత్తున కూడా 28వ తేదీ కార్యక్రమం చేయాలని చెప్పి మా అధ్యక్షుల ఆదేశాల మేరకు చేయబోతున్నాం. అంతేకాకుండా 2 ఏళ్ళు కావస్తున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇంతవరకు విద్యార్థులు చెల్లించిన పరిస్థితి, వారి యొక్క తల్లిదండ్రులు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన ఉందో అవి కూడా ఇచ్చని పరిస్థితి లేదు. వారందరూ కూడా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా చదువుకున్నటువంటి ఎంతో కష్టపడి చదువుకుంటున్న టీచర్ పోస్టుల కోసం కొన్ని ఏళ్లగా చదువుకుని ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడినటువంటి టీచర్లు ఈరోజు చాలా మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏదైతే ఎగ్జామ్ కూడా రాయకోకుండా ఒక ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరూ తీసుకురావడం కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నీట్లో పేపర్ లీకేజ్ అనే వచ్చిందో దాన్ని బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. కానీ ఈరోజు మన విద్యాశాఖ మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చూస్తా ఉంటే రాజీనామా చేసే పరిస్థితి కనపడలే. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగాయో దానిపైన వెంటనే విచారణ జరపాలి, సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పిల్లలందరికీ అందించాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. 28వ తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా యువజన విభాగం కుంపుడి రాజా గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున కూడా 28వ తేదీ ఒక నిరసన ర్యాలీ చేయబోతున్నాం. జిల్లా పరిషత్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ సాగుతుంది. అక్కడ మానవహారం చేపట్టబోతున్నాం. దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా అంతేకాకుండా డిఎస్సిలో మోసపోయినటువంటి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా అందరూ కూడా పాల్గొని యువత అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచన మేరకు విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో దగాపడ్డ డిఎస్సి నిరుద్యోగుల కోసం అదేవిధంగా నీటు సంబంధించి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర మంత్రి
రాజీనామా చేయడం జరిగింది. ఆయన చేసిన తప్పును తెలుసుకొని విద్యార్థి ఉద్యమంతో, యువత చేసినటువంటి ఉద్యమంతో రాజీనామా చేశాడు. ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకులు ఇద్దరు మంత్రిగా, ముఖ్యమంత్రిగా తమ బాధ్యతను గుర్తు చేసుకొని నిరుద్యోగ యువతకు వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని తప్పుగా భావించి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ నెల 28వ తేదీన విద్యార్థి యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అదే విధంగా అమ్మఒడి అయితేనేమి, విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం ముందుగానే అన్ని ఇచ్చేవారు. అదే విధంగా స్కూల్ యూనిఫామ్, బుక్స్ ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్కడో జరుగుతాండి యుద్ధాన్ని సాగు చూపించి మేము స్కూల్ కిట్లు ఇవ్వలేమంటారు. అదే విధంగా గతంలో నారా లోకేష్ డంకా బజాని ఇచ్చినట్ల మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చామంటున్నాడు. ఎక్కడ ఇచ్చావు? ఈరోజు పేటిఎం పేరుతో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏం మాట్లాడుతున్నారు మీరు? విద్యార్థుల సంఖ్య పెరిగింది అంటున్నారు. సిగ్గు లేదా మీకు? రోంతన్న సిగ్గుందా? కార్పొరేట్ కొమ్ము కాసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయంటే నమ్మడానికి ఇక్కడ ఎవరన్నా తిక్కగోర్లు ఉన్నారని అడుగుతున్నాం. మీరు నారాయణ చైతన్య కాపు గాయడుస్తూ ఎన్ని స్కూళ్లు మూసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ డబ్బా కొట్టేది ఇక్కడ ముఖ్యం కాదు. డిఎస్సికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ఏ విధంగా నీటికి బాధ్యత వహించి రాజీనామా చేశారు, మీరు కూడా విద్యాశాఖ మంత్రి ఇక్కడ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోనే 28వ తేదీన అనంతపురం అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగి మానవహారం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28 యువజన మరియు విద్యార్థి విభాగాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని దీంతో ఈరోజు మేము ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో డిఎస్సిపై జరిగిన అవకతవకలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దీంట్లో నీట్ పరీక్ష కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి కేంద్ర మంత్రి మనం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, వాళ్ళ జీవితాలతో పణంగా పెట్టి పేపర్ లీకేజ్ పైన జరుగుతున్న ఆందోళనకి కేంద్ర మంత్రి ఎలా రాజీనామా చేశారో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల మీద ఏదైతే డిఎస్సిపై జరిగిన అక్రమాల పైన, అలాగే నిరుద్యోగ యువతకు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి హామీ పైన కూడా ప్రభుత్వం ఎటువంటి హామీని నెరవేర్చకపోవడంతో ఈ నెల 28 జరుగుతున్న ఈ ర్యాలీ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది.